కొద్ది నిమిషాలు ఒకసారి అంశాన్ని మనం పరిశీలించేద్దామండి. ఈరోజు మనం చెప్పుకొని పోయే అంశం, మేలు చేసిన షండుడు గుర్తు పెట్టుకున్న దేవుడు. మరి ఒకసారి అండి, మేలు చేసిన షండుడు గుర్తు పెట్టుకున్న దేవుడు. ఈ యొక్క టైటిల్ వినగానే సాధారణంగా మనకు రెండు ప్రశ్నలు వస్తాయి. ఏంటది? ఎవరు ఆ షండుడు, ఏంటి ఆ మేలని కదా. ఈ టైటిల్ ఏంటి? మేలు చేసిన షండుడు గుర్తు పెట్టుకున్న దేవుడు. ఏ మేలు చేశాడు, అసలు ఎవరు ఆ షండుడు? ఈ రెండు ప్రశ్నలు మనకు సాధారణంగా వస్తాయి. కానీ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తారు. ఏంటంటే ఇంకో ప్రశ్న, మూడో ప్రశ్న వచ్చేసి, దేవుడు సైతం గుర్తు పెట్టుకున్నాడంటే అతడు అసలు ఏ పరిస్థితిలో ఆ మేలు చేశాడు? అర్థమైందండి? ఈ యొక్క టైప్ మనకు చెప్పుకునే అంశం మొత్తం ఈ మూడవ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు సైతం గుర్తు పెట్టుకున్నాడంటే అతడు అసలు ఏ పరిస్థితిలో ఆ మేలు చేశాడు, ఆ మేలు చేయబడి దేవుడు గుర్తు పెట్టుకున్నాడు అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ షండుడు, మనం చెప్పుకొని ఈ షండుడు ఏ రాజ్యంలో ఉన్నాడు, ఆ రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ పరిస్థితులను దాటి ఏ విధంగా సహాయం చేశాడు అన్నదే మన యొక్క అంశం ఈరోజు. ఇతడు అసలు ఏ రాజ్యంలో ఉన్నాడని మనం ఆలోచించినట్లయితే ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ షండుడు యూదా రాజ్యంలో ఉన్నాడు. ఈ యూదా రాజ్యాన్ని సిద్కియా అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అలాగే ఈ యొక్క రాజ్యంలో ఎవరు ప్రవక్తగా ఉన్నాడు అనే సందర్భంగా కూడా మనం చూసినట్లయితే ఆ కింద కనపడుతుంది. ఎవరు? ఇర్మియా గారు ప్రవక్తగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే షండుడు యూదా రాజ్యంలో ఉన్నాడు. ఆ రాజ్యాన్ని సిద్కియా పాలిస్తున్నాడు. ఈ పాలించిన పాలన క్రమంలో ఇర్మియా గారు ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడు ఉంటే ఏమైంది? మంచిదే కదా, రాజు ఒక రాజ్యం అంటే రాజు ఉంటాడు, ప్రవక్త ఉంటాడు. దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటారా? చెప్పుకోవాల్సిన విషయం ఏంటో 2వ వచనంలో చూద్దాం. 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ వచనం. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదండి. అంటే ఇప్పుడు ఏంటి? ఇర్మియా గారు ఒక మాట చెప్పారంట. ఆ మాటను ఎవరెవరు లక్ష్య పెట్టలేదు? రాజ్యంలోని రాజు లక్ష్య పెట్టలేదు, ఆ రాజు యొక్క సేవకులు లక్ష్య పెట్టలేదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు లక్ష్య పెట్టలేదు. అంటే రాజ్యం మొత్తం దేవుని యొక్క మాటను లక్ష్యం చేయలేదు. ఇర్మియా గారు చెప్పిన లక్ష్య పెట్టలేదు. అసలు ఎంతకీ ఇర్మియా గారు ఏ మాట చెప్పారో తెలియాలి కదా, అది కూడా చూద్దాం. ఇర్మియా గారు ఏ మాట చెబితే రాజ్యం మొత్తం తిరస్కరించింది అని మనం ఆలోచించినట్లయితే 17వ వచనం, 37వ అధ్యాయం 17 ఇర్మియా గ్రంథం కింద నుంచి చూద్దాం. నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడేదని మాట వచ్చాను. అంటే ఇప్పుడు రాజులంతా ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రవక్తల దగ్గరకు వెళ్ళి అసలు ఈ రాజ్యం గురించి దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అనేది ఒక ఆనవాయితీ. ఒక ప్రవక్త ఉన్నప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి రాజులు వెళ్ళి అడుగుతారు, ఈ రాజ్యంలో ఏం జరుగుతున్నాయి, అసలు దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు, మన తరపున ఏమి మనకి సెలవిస్తున్నాడు నీ తరపున అని సిద్కియా రాజు ఇర్మియా గారిని అడిగినప్పుడు ఇర్మియా గారు మాట్లాడతారు, నిన్ను నీ రాజ్యాన్ని బబులోను రాజు చెరగా కొనుక్కోబోతున్నాడు, ఇది నా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు వీళ్ళంతా ఏం చేయాలండి? రాజు రాజ్యం మొత్తం ఏం చేయాలి? ఆ మాటకు లోబడి వాళ్ళు ఏం చేయడం వల్ల దేవుడు శిక్షగా బబులోను చెరగా పంపిస్తాను అంటున్నాడో ఆ యొక్క పనిని వీళ్ళు ఆపేయాలి. ఇప్పుడు ఒక పిల్లోని కొట్టారంటే ఆ పిల్లోడు ఏం చేయాలి? ఒక తప్పు చేస్తున్నాడని పిల్లోని కొడితే ఆ పిల్లోడు ఆ తప్పు చేయడం మానేయాలి. అంతేగాని ఆ తప్పు చేయకోకుండా ఇప్పుడు క్లాసులో పిల్లోని కొడితే బయటికి వెళ్ళి అల్లరి చేస్తారట, వాడు ఏం చేయాలి? క్లాసులో సైలెంట్ కూర్చోవాలి. అలాగే నేను క్లాసులో ఉంటే కొడతావు కాబట్టి నేను బయటికి వెళ్ళి అల్లరి చేస్తానంటే కుదరదు కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. నేను యూదా వారికి చేయను ఉద్దేశించి కీడంతా నేను గురించి వారు విని నేను వారి దోషము వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మాట చెప్పడానికి గల కారణం, వీళ్ళ యొక్క ప్రవర్తన ఏది బాగాలేదు కాబట్టి ఒక చిన్న వార్నింగ్ ఇద్దాం, ఒక స్వీట్ వార్నింగ్ ఇద్దాం. ఆ వార్నింగ్ వినైనా సరే వీళ్ళ ప్రవర్తన మారిద్దామని. కానీ వీళ్ళేం చేశారు? మేము అన్న గాజు తగ్గుతున్నాం అనుకున్నామేంటి, నువ్వు
నీ దేవుడు వచ్చి మమ్మల్ని ఎవరో బబులోను రాజు వచ్చి చెరగా తీసుకుని పోతాడంటే ఏమన్నా ఖాళీగా లేవు, ఏమన్నా చేతులు గాజులు తొడుక్కులు లేవు అన్నట్టు ఫీల్ అయిపోయారు వీళ్ళంతా. యోధ రాజు, యోధ ప్రజలు, యోధ రాజు ఏం చేశారు వీళ్ళు? పశ్చాత్తాపడకోకుండా ఏం చేశారో చూడండి. హెస్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయం చేయమని అడుగుడికై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసిన. చాలండి. ఇక్కడ ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? నీ ప్రవర్తన బాగాలేదు, నేను చెరగా తీసుకెళ్ళిపోతాడు బబులోను రాజు అని చెప్తే బుద్ధి మార్చుకోకుండా, ప్రవర్తన సరి చేసుకోకుండా, నేను ఎలా అయినా సరే దేవుని ఎదిరిస్తాననే ఒక భావంతో తన మిత్ర దేశమైన మిత్రరాజ్యమైన ఐగుప్తును సాయం కోరాడు. ఐగుప్తు ఎందుకంటే ఆ కాలంలో ఐగుప్తు కూడా మంచి బలమైన పటిష్టమైన రాజ్యం, మహా సామ్రాజ్యం. కాబట్టి మా వెనక ఐగుప్తు రాజు ఉన్నాడు, ఐగుప్తు సైన్యం ఉంది, కాబట్టి నన్ను ఆపే మొనగాడు లేడు అనుకుని సిద్ధియ రాజ్యం, సిద్ధియ ప్రజలు మొత్తం భావించారు. వాళ్ళు ఏం చేశారండి? ఐగుప్తు రాజ్యానికి సాయం కోరారట. ఎందుకంటే వాళ్ళకి ఐగుప్తు వాళ్ళకి బాగా గుర్రాలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు అనేవి చాలా బలిష్టమైనవి. కాబట్టి ఆ గుర్రాల సహాయంతో, వారి సైన్యం సహాయంతో ఎలాగైనా సరే నేను దేవుణ్ణి ఎదిరిస్తాను. దేవుడు నన్ను చెరగా తీసుకెళ్ళిపోవడం ఏంటి? నేను బలహీనున్నా కాదు, నా వెనక చాలా గుర్రాలు ఉన్నాయి, చాలా సైన్యం ఉంది, నా మిత్రుడు నా ఫరో వెనక నా ఐగుప్తు సైన్యం రాజు ఉన్నాడు. కాబట్టి నాకు ఏ డోకా లేదు, నేను చాలా ఒక గట్టి పటిష్టమైన నాకు కట్టడ, నా రక్షణ, నా చుట్టూ ఐగుప్తు సైన్యం ఉందని చాలా భ్రమపడిపోయాడండి. భ్రమపడిపోయి ఏం చేశాడు? ఇప్పుడు ఇలా భ్రమపడిపోయి దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసి ప్రణాళిక చేసుకుంటున్నాడు. ఒకవేళ బబులోను రాజు నన్ను చెరగా తీసుకెళ్ళిపోవడానికి నా చుట్టూ ఆక్రమిస్తే ఏం చేయాలి అనే ప్రణాళికలు పనుతున్నాడు. ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు రాజ్యాన్ని, గుర్రాలను మొత్తాన్ని తీసుకొచ్చి తనకు రక్షణ వలయంగా, తనకు కోటగా కట్టుకుంటున్నాడు. కోటగా కట్టుకుంటున్న ఈ సమయంలో ఏం చేశాడంటే దేవుడు ఈ మొత్తం ప్రణాళిక, ఇతను చేసే స్థితి మార్పు చెందుకోకుండా దీన్ని చేసే ప్రణాళిక మొత్తం దేవుడు మరలా పైన చూసి ఇప్పుడు ఇర్మియా గారిని పంపిస్తాడు. నేనేదో ఒక వార్నింగ్ ఇచ్చి మనం మారుద్దామంటే వీళ్ళేదో ఐగుప్తులని వాళ్ళేమో సాయం తీసుకుని నన్నే ఎదిరించాలని చూస్తున్నారు. ఇర్మియా, నువ్వు వెళ్ళి ఇంకోసారి వార్నింగ్ అని మరలా చూద్దాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? ఈ పట్టణం నిశ్చయముగా బబులోను రాజు చేతికి అప్పగింపబడను. చాలండి. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, నీ చుట్టూ ఎన్ని గుర్రాలు ఉన్నా, ఎన్ని రథాలు ఉన్నా, ఎన్ని కోటలు నీ చుట్టూ కట్టుకున్నా సరే బబులోను రాజు వస్తాడు. ఆ బబులోను రాజు వచ్చేసి నిన్ను నీ ప్రజల్ని చెరగా బబులోనికి కొనుక్కోబోతున్నాడు. ఇదే జరిగింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. ఒకవైపు సిద్కియా రాజు మొత్తం ప్రణాళికలు కొనుక్కోనంటే ఆ ఇర్మియా గారు మధ్యలో దిరేస్తున్నారు. మధ్యలో వచ్చి ఏం చెబుతున్నారు? నేనే చేసుకో సిద్కియా, నిన్ను నీ రాజ్యాన్ని దేవుడి చేతి నుండి, దేవుడి ప్రణాళికలను ఎవరు కాపాడలేదు, ఇది తథ్యం, నువ్వు రాసి పెట్టుకో అని ఇతను ప్రణాళికలు చేస్తుంటే వచ్చి మధ్యలో అడ్డుపడుతున్నాడు. వీళ్ళందరూ బలహీనపరిచేస్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మీకు సహాయం చేయటికై బయలుదేరి వచ్చున్న ఫరోదలు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. ఒకవేళ వాళ్ళు ఏదో నీకు వచ్చి సాయం చేసేస్తారో, నీ వెనక నిలబడతారో, నిన్ను కాపాడతారు అనుకుంటున్నానేమో సిద్కియా. నిన్ను, నీ రాజ్యాన్ని బబులోను రాజు కదా, ఫరో కాదు కదా, ఎవరూ కాపాడలేదు. ఎందుకంటే నిన్ను చెరగా కొనిపోబడాలని కోరుకుంటుంది ఎవరు, ప్రణాళిక కలిగింది ఎవరు? నేను. నా ఆలోచనను కాదనే మొనగాడు ఎవరు లేరు. కాబట్టి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. నువ్వు ఆమె సాయం కోరడం కాదండి. మరలా వీళ్ళేం చేశారు? 10వ వచనంలో ఒకసారి అంటే ఒకవేళ బబులోను రాజు వచ్చి నిన్ను కాపాడతాడు, ఐగుప్తు రాజు వచ్చి బబులోను నుంచి నిన్ను రక్షిస్తాడు అని నువ్వు కళ్ళ కంటున్నావు కదా, ఆ కళ్ళ ఎలాగూ జరగవు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి ఏవి జరగవు. ఒకవేళ వాళ్ళు వచ్చిన బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క సైన్యాన్ని చూసి ఫరోదను మొత్తం అటు నుంచి అంటే వెళ్ళిపోతారు. నీ దగ్గరకు రాదు, నీకు రక్షణగా ఉండరు. ఒకవేళ వచ్చి నన్ను కాదని ఐగుప్తు సైన్యం బబులోను నుంచి నిన్ను రక్షించడానికి నీ చుట్టూ రక్షణ వలయంగా ఉన్నా సరే
ఏది అసలు జరగదు. ఏది నువ్వు అనుకున్నట్టు ఏదో నువ్వు ఆశపడుతున్నావు కదా, ఒకవేళ వాళ్ళు వచ్చి నీకు సహాయంగా నీ చుట్టూ ఉన్నా సరే ఏం జరిగిందో చూడు. 10వ వచనం ఉండండి. ఒకవేళ వాళ్ళు వచ్చి బబులోను సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసినా సరే, ఒక్క నిమిషం అండి. ఐగుప్తు సైన్యంతో కలిసి సిద్కియా రాజు బబులోను మొత్తాన్ని ఓడించినా సరే, దేవుడి మాటను కాదని మొత్తం సర్వనాశనం చేసిన, తన సైన్యాన్ని మొత్తం నాశనం చేసిన, నేను ఏం చేస్తానని చదువుతాడు 10వ వచనం. 10వ వచనం అండి, 37:10. మీతో యుద్ధము చే కల్దీయుల దండు వారందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ రాజ్యం కలిసి నీ మీదకి చెరగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చి ఈ బబులోను రాజ్యాన్ని, తన సైన్యాన్ని మొత్తాన్ని మీరు నాశనం చేయొచ్చు మీ బలంతో. ఓకేనా? మీరు అంతా కలిసి వాళ్ళందరినీ కత్తివాత పడేయచ్చు, సంహరించవచ్చు. కానీ వాళ్ళలో యుద్ధం చేసినప్పుడు అంతా చనిపోతారా? కాళ్ళిపోయిన వాళ్ళు, గుడ్డోళ్ళు, గుంటోళ్ళు, గాయాలైపోయిన వాళ్ళు గుడారంలో ఉంటారు కదా, అలా గాయపడిన వాళ్ళతో నీ రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేయించేస్తామని చెప్పాడండి. ఒక పంట అనేది మొత్తం చేను ఇంటికి వచ్చేసినాక ఆ చేను మొత్తం కాల్ చేస్తారు కదా, ఆ రాజ్యాన్ని మొత్తం అలా కాల్ చేస్తాను. ఏదో ఇంటి వాళ్ళతో గాయపడిన వాళ్ళతో నువ్వేదనుకుంటున్నావు సిద్కియా. కాబట్టి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రవర్తన మారకపోతే నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు అని ఈ సిద్కియా బబులోను రాజు యొక్క శిక్ష నుంచి, చెర నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు, పన్నాగాలు పొందుతున్న సమయంలో దేవుడు ఇర్మియా గారి ద్వారా సిద్కియాకు బోధిస్తున్న మాటలు ఇవన్నీ. నువ్వు ఏం చేసినా మారవు, నువ్వేం చేసినా సరే నిన్ను బబులో నుంచి ఎవరు రక్షించలేరు అనే మాటలు ప్రకటించడం వల్ల యూదా రాజ్యానికి, సిద్కియాకి, తన సైనికులకు, ప్రజలకు మొత్తానికి కోపం వచ్చేసిందండి. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద రావాలి. కానీ దేవుడు ఏం చేయలేదు కదండి. దేవుడు మాటలు ప్రకటిస్తున్నా ఇర్మియా గారి మీద ద్వేషం పెంచుకున్నాం, కోపం పెంచుకున్నాం. ఎందుకంటే ఏ పని చేస్తున్నా మధ్యలో వచ్చేసి బలహీనపరి చేస్తున్నాడు. మీరు చేయలేరండి, మీరు బబులోను ఎదుర్కోలేరు, మీరు రాసి పెట్టుకోండి. ఇలాంటి బలహీనపరిచే మాటలు ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు దేవుని తరపున. కాబట్టి ఏం చేశారంటే ఇర్మియా గారిని ఎలా అయినా సరే నోరు ముగించాలి. మనం ఎలాంటి వీళ్ళందరూ ఇర్మియా గారు వచ్చేసి మన రాజ్యాన్ని, ప్రజలను, సైన్యాన్ని బలహీనపరుస్తున్నారు. కాబట్టి ముందు ఇతర నోరు మోయించాలి. మనం ఏదైనా చెయ్యాలంటే ముందు మనకి ఎవరైతే అడ్డుగా పడుతున్నారో అడ్డుకోవాలని పడగొట్టాలి, ఇతర నోరు మోయించాలి. ఎలా ఉంచాలి? ఒకరు దెబ్బలేసి పక్కన కూర్చో ఇర్మియా అంటే వినే వ్యక్తి కాదు ఇర్మియా గారు. ఎందుకంటే ఇతను నిలబడింది ఎవరి తరపున? దేవుడి తరపున నిలబడ్డాడు. ఒకవేళ ఇది ఇర్మియా గారు సిద్కియాకి తన రాజ్యానికి భయపడి మౌన కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరు శిక్షిస్తారు ఇర్మియా గారిని? దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే తన మాట ప్రకటించలేదు కదా. కాబట్టి ఇప్పుడు శిక్ష ప్రకటిస్తేనేమో సిద్కియా తన రాజ్యం పడబడుతున్నారు. ఒకవేళ ప్రకటించకుండా పక్కన కూర్చుంటాడా? దేవుడు ఊరుకోడు. ఇప్పుడు ఏం చేయాలి ఇర్మియా గారు? ఏం చేయాలి? దేవుని చేతిలో పడుట భయంకరం ఇర్మియా గారే తెలుసు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఈ మాట ఇర్మియా గారు గ్రహించి ఏం చేశారు? సరే, దేవుని చేతిలో మనం ఎక్కడ పడలేము, తట్టుకోలేము, ఆయన శక్తిని తట్టుకోలేము, ఆయన యొక్క కోపాన్ని తట్టుకోలేము. కాబట్టి మనం ఏం చేయలేము. చేస్తే ప్రకటిస్తే ప్రకటనే చేయాలి, లేదా చచ్చిపోవాలి అని ఆ ప్రకటించడం అనేది ఆపలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే నోరు ముగించాలనే ఒక ఉద్దేశంతో ఈ యోధ రాజ్యం, తన ప్రజలు మొత్తం ఒక ప్రణాళిక పన్నారు. ఒక పెద్దలంతా వచ్చేసి రాజు దగ్గరకు వస్తారు. రాజు దగ్గరకు వచ్చి ఎలా అయినా సరే తన నోరు ముగించాలనే ప్రయత్నం, ఎలాగైనా నోరు ముగించిన ప్రయత్నం చేస్తూ ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నెక్స్ట్ పేజ్ గ్రంథండి. ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే కానీ క్షేమం కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయడం వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చదువుతున్నాయంటే ఈ స్థితికి ప్రకటన చేయడం వల్ల, దేవుని మాటలు ప్రకటించడం వల్ల మన సైన్యం, మన ప్రజలు అంతా బలహీన నీరసించిపోతున్నారు రాజా. కాబట్టి ఏం చేయాలంటే ఇతను ఉంటే, ఇతను కాదని, ఇతని మాటలను కాదని మనోళ్ళు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇతను నోరు ముగించాలి. ఏం చేస్తారో మీరే చేయండి రాజా. ఇతను ఉండగా మాత్రం మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇతను పక్కన కూర్చోబెట్టద్దు. ఏం చేయమంటారంటే ఇప్పుడు రాజుగారు చదువుతున్నారు. రాజుగారు 5వ వచనం. అందుకు రాజైన సిద్కియా
అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశంలో ఉన్నాడు, రాజు మీకు అడ్డం రాజాడు కనుక. అంటే ఇప్పుడు రాజు దగ్గరికి వీళ్ళంతా వచ్చేసి ఏ విధంగా అతను నోరు ఉంచాలి అని చెప్పినప్పుడు రాజు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, రాజు మీకు అడ్డం రాడు, మీరు ఏం చేయాలనుకుంటున్నాడు ఇర్మియా గారిని మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు వదిలేస్తున్నాను అతన్ని, తన ప్రాణాన్ని మీకు వదిలేస్తున్నాను, మీరు చంపుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం అని ఒక ఆజ్ఞ అనేది వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆలోచన వాడు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతులోని దింపి చదవను. అందులోని ఇర్మియాను తర్వాత వెళ్ళినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండేను. ఆ బురదలో ఇర్మియా దిగపడేను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇర్మియా గారిని ఏ విధంగా చంపారు ఒక ఉద్దేశంతో రాజు ఆజ్ఞను తీసుకుని ఇర్మియా గారిని ఒక గోతులో పడేశారండి. ఆ గోతులో పడేసినప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా సరే ఆయన చంపేయాలి, ఆయన ప్రాణాలతో లేకుండా చేయాలి. ఇలా మనకు మనశ్శాంతి ఉండదు, మనం ఫోకస్ చేయలేం, బొబ్బులను ఎదుర్కోవడంపై మనం ఫోకస్ చేసి మనం పని చేయలేం. ఇతర మాటల వల్ల మనం బలహీనపరిచేస్తున్నాడు కాబట్టి చంపే ఉద్దేశంతో గోతులో పడేస్తాం. ఆ గోతులో పడేయడం ఉద్దేశం ఏంటంటే, ఒక సాధారణంగా భూమి మీద ఉంటే మనకి గాలి ఆక్సిజన్ అనే లెవెల్ అనేది మనకు బాగా అందుతుంది. అది ఒక గోతులో పడేస్తే మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది మనకు పూర్తిగా అందదు, కావలసినంత మోతాదులో మనకు ఆక్సిజన్ అనేది స్థాయి మనకు అందదు. కాబట్టి ఇతనికి ఊపిరి ఆడటం అనేది ఆగిపోతుంది. ఇంకోటి, ఇతను ఎక్కడ గోతులో పడ్డాడు కాబట్టి ఇతడు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, కాబట్టి ఇతను ఖచ్చితంగా చనిపోతాడు. ఈ పడే గోతులో వేయడానికి గల కారణం ఏంటంటే ఇతను ప్రాణాలు తీసేయాలి, ప్రాణంతో ఉండకూడదు. ఇప్పుడు ఇర్మియా ప్రాణంతో ఉండకూడదు అని ఏం చేశారు, గోతులో పడేసేసారు, తీసుకెళ్లి గోతులు వేసారు, బురదగల గోతులు. అక్కడ ఎలా ఉండే పరిస్థితులు ఉంటాయంటే సరిగ్గా నుంచోడానికి ఉండదు, ఎందుకంటే బురద కదా. ఒక నార్మల్ గోతులు వేసాడంటే ఏదో ఒక మూల పడుకుంటాడు, చాలా వచ్చినప్పుడు చనిపోతాడు. కానీ బురదలో పడేయడం వల్ల ఏంటంటే కాళ్ళన్నీ లోపల దిగిపోతామంటే సరిగ్గా నుంచోడానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, పరిస్థితులు ఏవి సహకరించవు. కనీసం చచ్చిపోవడం కూడా ప్రశాంతంగా చనిపోవడానికి ఉండదు, అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్ని ఇర్మియా గారికి యూదా రాజ్యం మొత్తం పగబట్టి చేస్తుందండి. ఎందుకంటే ఎలా అయినా చంపాలన్న ఉద్దేశంతో ఎవరెవరో ఇతనికి శత్రువులుగా ఉన్నారు, రాజు శత్రువుగా ఉన్నాడు, రాజు సైనికులు శత్రువులుగా ఉన్నారు, రాజు ప్రజలు రాజ్యం మొత్తం ఇతనికి శత్రువులుగా మారిపోయి చంపాలని నిలబడింది. చంపాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని సఫలపరిచారు, గోతులో పడేసేసారు. ఇప్పుడు ఇర్మియా గారి బ్రతికి ఎలా ఉండేదండి, ఆలోచన ఎలా అంటే ఇక్కడతో నా యొక్క శకం ముగిసిపోయింది, భూమి మీద ఇర్మియా గారికి ఆ లోపల అనేది అయిపోయింది, ఇక్కడతో నా జీవితం ముగిసిపోయింది. అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఏదో పని ఏదో ఉందో ఆ పని నాకు సాధ్యమైనంత వరకు నేను చేశాను, ఇంకా నా ప్రాణం అనేది నువ్వు తీసేసుకో. ఎందుకంటే నన్ను తప్పించుకోవడానికి నాకు అవకాశం లేదు, నేను గోతులో ఉన్నాను. ఒకవేళ తప్పించుకున్నామన్నా యోధా రాజు పనిపట్టాడు, ప్రజలు సైనికులు వీళ్ళంతా కాదని నన్ను నేను రక్షించుకోలేను. ఒకవేళ ఎవరైనా రక్షిస్తారా అంటే అది కూడా అసాధ్యమైన పని. ఎందుకంటే రాజుని కాదని, సైన్యాన్ని కాదని, ఆ యొక్క యావత్ రాజ్యాన్ని కాదని ఒక వ్యక్తికి ఎవరన్నా సాయం చేస్తారా? ఒక సాధారణ మనిషికి ఒక రాజ్యం మొత్తాన్ని తిరస్కరించి ఒక సాధారణ వ్యక్తి కనుక ఎవరైనా నిలబడతారా? ధైర్యం చేయగలరా? ఎవరు చేయలేదు, సాహసించలేరు. ఎందుకంటే రాజ్యం మొత్తం తగలబెట్టేస్తుంది ఆ వ్యక్తిని. ఒక పోస్ట్ మార్టం చేసేస్తారు, మార్చి ఎట్లయితే బాడీ మొత్తాన్ని పీసులు చేస్తారో ఒక రాజ్యం మొత్తం కలిపి ఎవరైతే ఇర్మియాకి సహాయం చేయాలని నిలబడతారో ఆ వ్యక్తిని సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేరు. ఇలాంటి పరిస్థితులు ఇర్మియా గారి చుట్టూ ఉన్నాయండి. ఇప్పుడు ఇర్మియా గారిని రక్షించడానికి ఎవరైనా ఒక యోధుడు అనేవాడు వస్తాడు, ఎవరో రారు. కానీ మనిషి తలుచుకుంటే రాడండి, దేవుడు తలుచుకుంటే రారా? ఇతను ఎవరితో నిలబడ